వరకు లిక్కర్ స్కామ్లో రకరకాల మలుపులు మెరుపులతో చాలా మందిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా అయిన తర్వాత ఇక ఫైనల్ గా మిగిలింది ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పేరును ప్రస్తావించకపోయినా కూడా ఫైనల్ బాస్ తాడేపల్లికి కోతవేటు దూరం ఇలాంటి హెడ్డింగ్లతో టైటిల్స్ తో చర్చలు జరగడం ఒకవైపు, మంత్రులేమో ప్రకటనలు కూడా చేస్తా ఉన్నారు అరెస్ట్ తప్పదు అన్నట్టుగా. తాజాగా సత్యకుమార్ హెల్త్ మినిస్టర్ కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని చెప్పని అన్నాడు. ఇవన్నీ ఇలా ఉంచితే కేబినెట్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగిన తర్వాత సమావేశానంతరం జరిగిన భోజన కార్యక్రమాల్లో భోజనాలు చేసుకుంటూ మాట్లాడుతున్నటువంటి దీంట్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు మనకు తెలిసింది ఏంటంటే, కరెక్ట్ గా ఆగస్టు 12వ తేదీ నాడు మరొక ఫైనల్ గా మోస్ట్లీ కథ క్లైమాక్స్ కి వచ్చిందని అనుకోవచ్చు. అంటే ఇది వాళ్ళ చర్చలను మనకు తెలిసినటువంటి సమాచారాన్ని అందిస్తున్నాం. కథ క్లైమాక్స్ కి వచ్చిందని చెప్పి అనుకోవచ్చు. లిక్కర్ కేసులో 12వ తారీఖు నాడు ఛార్జ్ షీట్ వేస్తారు. ఈ ఛార్జ్ షీట్ లో ఇక ఫైనల్ గా ఇంకొక 4 పేర్లు ఉంటాయి. ఈ 4 పేర్లలో బాస్ పేరు కూడా ఉంటుంది. కాబట్టి 12న చాలా ఉత్కంఠభరితమైనటువంటి వ్యవహారం ఇదనేది మనకు విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాకుండా ఈ కేసులో ఖచ్చితంగా వాళ్ళందరికీ అక్యూజ్డ్ అందరికీ కూడా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా శిక్షలు తప్పవు అనేటువంటిది వాళ్ళు చాలా బలంగా విశ్వసిస్తున్నారు. దానికి వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి కారణాలు కూడా చాలా ఆసక్తికరమైనటువంటి కారణాలు మనకు తెలిసాయి. దాని మీద నేను కూడా లీగల్ గా కొంత స్టడీ చేసి నేను ఈ వీడియోని చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోలో టెక్నికల్ లీగల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకని ఇది గనక నచ్చినట్టయితే మిగతా వాళ్ళకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ కోసం షేర్ చేయొచ్చు. సో 12న జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అనేటువంటిది వాళ్ళ విశ్వాసం. శిక్షలు కూడా ఖచ్చితంగా పడతాయి అనేటువంటిది చాలా బలంగా నమ్ముతున్నారు. ఎందుకు వీళ్ళు ఇంత బలంగా నమ్ముతున్నారు అన్నట్లయితే, వాళ్ళు చెప్తున్నటువంటి మాట, భారతదేశంలో చాలా స్కాములు జరిగాయి. ఆ జరిగినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ స్కామ్, గడ్డి కుంభకోణం కావచ్చు, లేదు అన్నట్లయితే 2G స్కామ్ కావచ్చు, ఇలా చాలా రకాల స్కాములు జరిగాయి. ఈ స్కాముల్లో ఎక్కడా కూడా సాక్షాత్ వాళ్లే చెప్తున్నది చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి స్కాము, ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి స్కిల్ కుంభకోణం కానీ ఇలాంటి వీటన్నిటిలో కూడా ఎక్కడ డబ్బు అనేటువంటిది దొరకలేదు. కానీ సాలిడ్ గా మనీ అనేటువంటిది కనుక దొరికినట్లయితే ఈ కేసుల్లో కేసు చాలా బలంగా ఉంటుంది. ఇక్కడ జరిగింది అదే ఫస్ట్ టైము. 3,500 కోట్ల రూపాయల మనీ ట్రయల్ వ్యవహారం బయటపడింది. దాని మీద కాంక్రీట్ ఎవిడెన్సెస్ తో పాటు డబ్బు కూడా దొరికింది. కాబట్టి అందుకే వీళ్ళు వైసీపీ వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు. ఖచ్చితంగా ఇది శిక్ష నుంచి వీళ్ళైతే తప్పించుకోలేరు అనేటువంటి చర్చ ఆ కేబినెట్ భోజన విరామ సమయంలో జరిగినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు మనకి తెలిసాయి. అంటే ఫైనల్ గా నలుగురు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు పక్కన పెట్టినట్టయితే మిగతా ఆ ముగ్గురు ఎవరు అనేటువంటిది కూడా ఒక మనకు ఆసక్తికరమైనటువంటి అంశం. అయితే 12వ తారీఖు నాడు ఖచ్చితంగా ఇక ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేస్తున్నారా, అయితే వాళ్ళు అన్నట్టుగా శిక్ష కూడా పడుతుందంటే, ముందు దాన్ని కన్క్లూడ్ చేసే ముందు దీనికి లాజికల్ గా వాళ్ళు ఎంత బలంగా విశ్వసిస్తున్నారంటే, దానికోసం అని చెప్పని ఇన్ని రకాలుగా తిప్పలు పడి 11 కోట్ల రూపాయలు ఒక చోట దొరికిందని చెప్పని, డబ్బు కట్టలు వెంకటేష్ నాయుడు వీడియో దొరికిందని చెప్పని ఇలా చెప్తున్నారు. అసలు వీళ్ళకి ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టే, ఈ గిరికి ఎవరు చెవిరెడ్డి గన్మెన్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అతని ద్వారా దాంతో వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేశారు. వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, యావత్ రాష్ట్రంలో అప్పట్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని తీసుకున్నారు, వీళ్ళు ఎంక్వైరీ చేశారంట. సిట్ వాళ్ళు చేస్తే 3,490 అవుట్లెట్స్ ఇవన్నీ కూడా ఉంటే అక్కడ యాజ్ పర్ ఏదేంటంటే వీళ్ళు డిజిటల్ పేమెంట్స్ తీసుకోవాలి, తర్వాత సీసీ ఫుటేజ్ ఉండాలి. ఎక్కడా కూడా సీసీటీవీలు లేవు అనేటువంటి అంశాన్ని కూడా సిట్ గమనించారు అనేటువంటి దాన్ని వీళ్ళు చెప్తున్నారు. సో ఇది వాళ్ళ దగ్గర జరిగినటువంటి చర్చ. ఈ చర్చలో మనీ ట్రయల్ అనేటువంటిది బయటకు వచ్చింది కాబట్టి డెఫినెట్ గా ఇందులో శిక్ష పడుతుంది. ఆ నలుగురిని కూడా రేపు 12వ తారీఖు నాడు ఛార్జ్ షీట్ వేస్తున్నారు. దాంతో కథ క్లైమాక్స్ కి వచ్చింది అనేటువంటిది వాళ్ళు చెప్పుకున్నారు. ఇక మనం లీగల్ ఇష్యూస్ కి సంబంధించి వెళదాం. ఇలాంటి కేసులకు సంబంధించి అంటే ఒక స్కామ్ అనేటువంటిది ఎక్కడైనా జరిగింది అన్నట్లయితే దీనికి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, లీగల్ ప్రిన్సిపల్స్ కంప్లీట్ చైన్ ఆఫ్ ఎవిడెన్సెస్ రిక్వైర్డ్.
అనేటువంటిది చట్టం చెప్తా ఉంది. అంటే సంపూర్ణ నేర నిరూపణ అనేటువంటిది చాలా అవసరం. దానికి ఆధారాలు ఉండాలి. ఆ డబ్బు దొరికింది కాబట్టి ఈ ఖచ్చితంగా వీళ్ళకి శిక్షలు పడిపోతాయా అని అంటే, కేవలం డబ్బు దొరకటమే కాకుండా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఈ ఆధారాలన్నింటినీ కూడా ఖచ్చితంగా చూపించాలి అనేటువంటి దాన్ని చాలా విస్పష్టంగా సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే, యథాతథంగా నేను చెప్తున్నాను ఇక్కడ, మేర్ రికవరీ ఆఫ్ మనీ ఈజ్ నాట్ ఎనఫ్. ది ప్రాసిక్యూషన్ మస్ట్ ప్రూవ్ ద డిమాండ్, యాక్సెప్టెన్స్ అండ్ ది యూజ్ ఆఫ్ బ్రైబ్ అమౌంట్. ఇది కృష్ణారామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కి సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఇది. అంటే పనికి అనుకూలంగా డబ్బు తీసుకున్నట్టుగా, అంటే క్విడ్ ప్రోకో జరిగింది, ఈ క్విడ్ ప్రోకో జరిగింది అనేటువంటి దాన్ని నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆధారం లేకుండా కేవలం డబ్బు దొరికింది అని చెప్పేస్తే సరిపోతుందా అంటే సరిపోదు అనేటువంటి చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. డబ్బు ఎవరికి చెందింది అన్న విషయం నిరూపించాలి. నిబంధనల ప్రకారం ఏంటంటే సిఆర్పిసి 102 ఎటువంటి ఆస్తి గాని నగదు గాని ఎక్కడైనా సరే అనుమానాస్పదంగా కనిపించినట్లయితే పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఆ ప్రాతిపదికన హైదరాబాద్ లో వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీ గోదాముల్లో డబ్బు దొరికిందని 11 కోట్ల రూపాయలు వాళ్ళు పట్టుకున్నామని చెప్తున్నారు. అయితే ఇక్కడే సెక్షన్ 451 అండ్ 457 సిఆర్పిసి ప్రకారం అదే ఆస్తి ఎవరికి చెందింది, అక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేటువంటి ఆధారాలను కూడా చాలా స్పష్టంగా చూపించాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా కోర్టులు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టు ఒకవైపు నిందితుల మీద రాజకీయ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా అత్యుత్సాహంగా పనిచేస్తూ ఈ 2 చోట్ల, ఒకటేమో డబ్బు కట్టల వీడియో దొరికిందని చెప్పని, ఇంకో చోటేమో డబ్బు దొరికిందని చెప్పని చెప్తున్నారు. మరి ఈ డబ్బు దొరికిపోతే ఇక గ్యారంటీ శిక్షలు అనేటువంటిదేమో వాళ్ళు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇంకొక 2 కేసులు కూడా మీకు ఇక్కడ ఉదాహరణ చెప్తాను. సరే, ఆ డబ్బు దొరికింది అనుకుందాం. ఆ డబ్బు దొరికితే ఆ డబ్బు ఎందుకు వచ్చింది అంటే ఎన్నికల ఖర్చు కోసం వచ్చిందా? ఎన్నికల ఖర్చు కోసం అనేటట్టయితే వెంకటేష్ నాయుడు వీడియోలో కనిపిస్తున్నటువంటిది 2000 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. అంటే ఎన్నికలకు ముందే ఆ వీడియో ఉందో తప్ప ఎన్నికల కోసం ఉద్దేశించినటువంటి డబ్బు అది కాదు అనేది ఆ వీడియోలోనే ప్రూవ్ అవుతా ఉంది. మరి లబ్ధిదారులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాయనే దానికి ఇంకా క్లియర్ కట్ ఎవిడెన్సెస్ అనేవి అయితే ఉండాలి. ఉదాహరణకి పి సత్యనారాయణమూర్తి వర్సెస్ డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేసుకి సంబంధించి డిమాండ్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ బ్రైబ్ ఈజ్ సింక్యువా నాన్ ఫర్ కన్విక్షన్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్. దీనే ఇంకొక కేసు కూడా ఉంది. సిబిఐ వర్సెస్ అశోక్ కుమార్ అగర్వాల్. సిబిఐ కోర్టులో చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత డబ్బు దొరికినప్పటికీ కూడా అది సంబంధిత నేరానికి అనుసంధానం చేయలేకపోవడం వల్ల అక్కడ నిందితుడిని మేము ఏమీ చేయలేము అనేటువంటిది వచ్చింది. జాగ్రత్తగా గమనించాలి. సిబిఐ వర్సెస్ అశోక్ కుమార్ అగర్వాల్ కేసులో కోర్టు చెప్పింది ఏంటంటే, డబ్బు దొరికినప్పటికీ అది సంబంధిత నేరానికి అనుసంధానం చేయలేకపోవడం వల్లే ఇదైందనేది. దీనికి సంబంధించే కేసిరెడ్డి చెప్పింది ఏంటి, ఆ నోట్ల నంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ డబ్బు అక్కడికి ఎప్పుడు వచ్చిందనే దాన్ని జాగ్రత్తగా పెట్టాలి అనేటువంటి దాన్ని సిబిఐ సిట్ అధికారులు చేసినటువంటి పనులకు సంబంధించి ఆయన ఏసీబీ కోర్టులో చెప్పినా కూడా వాళ్ళు పెడచెవిని పెట్టారు. అంటే అక్కడే కొంత సస్పిషియస్ ఇష్యూ అనేటువంటిది మనకి తెలుస్తుంది. దానికోసం అని చెప్పని మళ్ళీ ఆయన స్ట్రెస్ చేసిన తర్వాత బ్యాంకుకి ఈ అడ్రస్ ఇచ్చారు. సో అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆ నోట్ల నంబర్ల ద్వారా ఎప్పుడు ప్రింట్ చేశారు ఏంటనేది తెలుస్తుంది. ఈ వీడియోలో అయితే 2000 నోట్లు అనేటువంటి తెలుస్తూనే ఉంది. ఇక కేసులో డబ్బు దొరికితే అది పూర్తిగా బలపడాలి అన్నట్లయితే ఇక్కడ యాజ్ పర్ లా 2 ఇష్యూస్ ఉన్నాయి. ఇందులో ఒకటి ఏంటంటే మెన్సరియా అంటారు. మెన్సరియా అంటే ఒక దురుద్దేశం ఉంది, ఈ దురుద్దేశపూర్వకంగా లేదా అక్రమ ఉద్దేశంతోనే ఇది జరిగింది అనే దాన్ని నిరూపించాలి. తర్వాత ఆ డబ్బుతో చేసినటువంటి అక్రమ చర్యలు అంటే ఎన్నికల్లో దీన్ని ఖర్చు పెట్టారనేది కదా వాళ్ళ
ఆరోపణ. సో దాన్ని యాక్టస్ రియస్ అని చెప్పనంటారు. ఈ యాక్టస్ రియస్ మెన్సరియా రెండింటిని ప్రకారంగా ప్రూవ్ చేయకపోయినట్లయితే ఆ కేసులు నిలబడేటువంటి అవకాశం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ వారు ఇందులో మొత్తంగా దొరికారు, ఇరుక్కున్నారు బలంగా అని చెప్పని విశ్వసిస్తున్నారు. కానీ ఈ అంశాలన్నీ తీసుకున్నప్పుడు ఇది కేవలం పేకమేడల్లాగా వీళ్ళు వైసీపీ వారు ఆరోపిస్తున్నట్టుగా అక్కడ ఏమీ లేనటువంటి దాన్ని ఏదో ఉందని చెప్పని చాలా శ్రమపడి కష్టపడి దానికి కథలుగా కట్టుకథల మీద కట్టుకథలుగా అల్లుతున్నటువంటి కథలన్నీ కూడా ఈ బేసిస్ గా ఇప్పుడు ఈ లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా తీసుకుంటే ఇవి ఖచ్చితంగా దూది పింజర్లా ఎగిరిపోయేవే తప్ప ఈ కేసు నిలబడేటువంటిది కాదు అనేటువంటిది వైసీపీ వారి ఉద్దేశం. కాకపోతే మీన్ వైల్ ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి ఆనందం ఈ తాత్కాలికంగా కేసు ఇష్యూ జరిగేంత వరకు, బెయిల్ వచ్చేంత వరకు కొంత వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి ఆనందిస్తున్నారు అనేది అయితే చెప్పొచ్చు. ఇక 12వ తారీఖు నాడు ఇక ఫైనల్ గా ఈ 4 పేర్లు కూడా ఫ్రేమ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా 12వ తారీఖు నాడు పెట్టాలి అనేటువంటిది డిసైడ్ అయ్యారు. ఆ డ్రాఫ్ట్ ఫ్రేమింగ్ లోనో లేకపోతే సబ్మిషన్ లోనో ఏదైనా సరే సాంకేతికంగా ఆలస్యం అయితే తప్ప మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 12వ తారీఖు నాడు ఈ 4 పేర్లు కూడా ఫ్రేమ్ చేస్తారు అనేటువంటిది మనకి విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఆ సమాచారాన్ని మనం మీకు అందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.